రావాలని కోరుతున్న ఉప సర్పంచ్ దాడు తిరుపతి గారు, రేచిపల్లి అర్పపల్లి ఉప సర్పంచ్ గారు, తర్వాత నాగనూరు. ఇప్పుడు మా పార్టీ తరఫున మీరే గ్రామాల సర్పంచులని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా, ఈ ఎస్ఆర్ ప్రోగ్రాం మీద ఇప్పుడు గ్రామాలలో బీఆర్ఓలు మన అంగన్వాడీ కార్యకర్తలు అందరూ మన ఇంటింటికి రెండు పత్రాలు ఇస్తారు ఒక్కొక్క ఓటర్కి. ఆ రెండు పత్రాలలో ఒకటి మనము రిసీవ్డ్ లెటర్ తీసుకోవాలి, ఒకటి వాళ్ళకి ఇవ్వాలి. క్షుణ్ణంగా పరిశీలించి 2-3 కాలాలు ఇచ్చారు. మూడిట్లలో 3 ఎట్లా చేయాలనేది పూర్తి స్థాయిగా చూసి వాళ్ళకి మనం నింపించి మనం ఒక రిసీవ్ లెటర్. తర్వాత మనము ఇప్పుడు రాబోయే రోజులలో ఇంకా 2.5 సంవత్సరాలు మనం ఈ పోరాట ప్రతిమ ఉంటుంది కాబట్టి మనం పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనము ఇంకొకటి ఏంటంటే ఇంకా చాలా అంటే మేము తెలియజేసేది అంటే చాలామంది ఈరోజు మీ ఎంబడి ఇప్పుడు మనం కాంగ్రెస్లో ఉండి అందరూ మీ ఎంబడి వచ్చి ఇప్పటికి కూడా మనం కండువాలు కప్పుకోలేదు అనుకుంటే మేము కూడా ఇక ఎదుటోళ్ళకు చెప్పేటువంటి కూడా కొంతమంది ఇప్పటికి కూడా దాన్ని సంశయం చేస్తారు. కాబట్టి మీరు దాన్ని మీరు పూర్తి స్థాయిలో అధ్యక్షుల వారితో సంప్రదించి మీరు ఈ కార్యక్రమాన్ని త్వరలో పెట్టాలని కోరుతున్నాం. ఎందుకంటే వచ్చే వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు కాకుండా ఈ ఓటర్ నమోదు కార్యక్రమం అయిన తర్వాతనైనా కానీ ఒక కార్యక్రమం పెట్టుకొని పూర్తి స్థాయిలో మనం మంచి అంటే మేమున్నాము పార్టీకి అనే ఒక కార్యక్రమాన్ని చేయాలని ఆశిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి అందరూ నాయకులు, అందరు కార్యకర్తలే, అందరం నాయకులమే, అందరమే ఒకే విధంగా మనం భావించాలి. ఎందుకంటే ఒకరు పెద్ద 2002 తర్వాత 2 వరకు ఓటు నమోదు కాని వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే దానికి ఇటుపక్క ఒక కాలం, ఇటుపక్క కింద ఒక కాలం. కొత్త ఓటర్కి ఎట్లా, మరి 2002 వరకు ఉన్న వాళ్ళకు ఎట్లా అని చెప్పేసి ఆ రకంగా ఉన్నప్పుడు 2002 వరకు మన తల్లిదండ్రుల ఓట్లు నమోదై ఉంటాయి. మరి వారికి అనుకూలంగా వారి ఎక్కడైతే నమోదై ఉంటాయో మరి వాళ్ళ ఓటర్తోటే మనకు ఓటర్ మ్యాప్ అయి ఉంటాయి. ఇప్పుడు పెళ్ళైనా కూడా మన ఇంట్లో ఆడబిడ్డ ఉండే అప్పుడు తల్లిదండ్రులు మరి వాళ్ళ ఓట్లతోటే మ్యాప్ అయి ఉంటాయి. ఏ ఊరికి ఇచ్చినా కూడా మళ్ళీ మన పేరెంట్స్ ఓట్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడికే జత చేయబడుతుంది. కాబట్టి కొత్త పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా దానికి అటాచ్ చేయాలని చెప్పేసి ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి మీ అందరూ కూడా మనకు అవగాహన ఉన్నప్పుడే మనం బూత్ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయగలుగుతాం. మన గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఓట్లు మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా చాలా బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడే ఇది పారదర్శకంగా ఖచ్చితంగా ఈ ఓట్లు ఉన్నాయి, ఇవి మాయి, ఇవి లేవు అనే విధంగా చేయగలుగుతాం. ఇది ఒక మంచి కూడా జీవన్ రెడ్డి గారు సభ పెడితే ఒక దఫా వేస్తాడు, అది కూడా పూర్తిగా వేయడు. మళ్ళీ నిన్న ప్రారంభించగట నిన్న మన అక్కడేదో సభ పెట్టి మళ్ళీ నేను అకౌంట్లలో డబ్బులు వేస్తారు. అయితే ఏదైనా కొత్త పథకం అది కొత్త పథకమా? ఆనాడు కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని పేరు మార్చుకున్నావు. నీకు చిత్తశుద్ధి ఉంటే రైతుల మీద, నీకు ఖచ్చితంగా రైతుల మీద ప్రేమ ఉంటే ఇలా ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నావు కదా, టకా విత్తనం పెట్టకముందే రైతు అకౌంట్లో ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా అకౌంట్లో డబ్బులు వేయాలి తప్ప ఏదున్నా కూడా సభలు పెట్టుకోవాలి, మందిని గ్యాదర్ చేసుకోవాలి. ఈ మహిళా సంఘాల వాళ్ళు వీళ్ళందరితోటి ఒక సభ పెట్టుకొని ఆ యొక్క నోరుకు మొక్కాలి. నిజంగా కూడా ఇలా ఏదున్నా కూడా తిట్ల పురాణమే. ఏదున్నా కేటీఆర్ గారిని తిట్టాలి, కేసీఆర్ గారిని తిట్టాలి, హరీష్ రావు గారిని తిట్టాలి, కుటుంబాన్ని తిట్టాలి, బతకాలి తప్ప నువ్వేం చేసినావు? మళ్ళీ నేను కొత్త పథకం ప్రారంభించడానికి ఇలా నిజంగా కూడా రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన అంటాడు. ఫస్ట్ రేవంత్ రెడ్డి ఆ మూసీ నీళ్ళతోటి రేవంత్ రెడ్డి నోరు ప్రక్షాళన చేసుకున్నప్పుడే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. ఎందుకంటే నువ్వు తిట్టాల్సింది ఇప్పుడు కాదు, ఎలక్షన్లు వస్తే ఏమన్నా ప్రతిపక్ష పార్టీ తప్పులు చేస్తే, మరి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు తప్పులు చేస్తే ఈ విధంగా చేస్తే నేను ఈ విధంగా చేస్తానని చెప్పు. నువ్వు చెప్పిన మాయమాటలు అబద్ధాల పునాదుల మీద ఇలా ప్రభుత్వంలోకి వచ్చినాం. మరి ఇప్పుడేందుకు నీకు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు బ్రహ్మాండంగా ముఖ్యమంత్రిగా ఉన్నావు. ప్రజలు అవకాశం ఇచ్చింది కేసీఆర్ గారిని తిట్టడానికి కాదు, కేసీఆర్ కన్నా ఎక్కువ పనులు చేసి చూపించడానికి నీకు ముఖ్యమంత్రి పదవిస్తే ఎప్పుడు కూడా తిట్టుడు తొక్కుకుంటా పోతాడు, పేగులు మెడకేసుకుంటా అంటాడు. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉంటారో మరి కాంగ్రెస్ జెండా పట్టుకొని ఇలా నిజంగా కూడా మన జీవన్ రెడ్డి సార్లు జరిగిన అన్యాయం చూస్తే చాలా బాగా అనిపిస్తాయి. మా వాళ్ళందరూ అనుకునే ఇంకా 40 ఏళ్ళు సారు జెండా మోసి ఇలా కాంగ్రెస్ పార్టీని బతికిస్తే
ఇవాళ సార్కి ఈ విధంగా అన్యాయం జరిగింది. ఉడుంచి వచ్చినట్టు మరి సంజయ్ కుమార్ మనకి గెలిపిస్తే గన్ల వయసు వచ్చిండు. 10 ఏళ్ళు మనతోటి కొట్లాడింది కదా. వాళ్ళు ఇలా వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళకి కానీ లాభం జరగాలి అని అంటే మరి అధికారం వచ్చింది కదా, అంతో ఇంతో వాళ్ళకి ఏదైనా వేసుకుంటాడు అని అంటే ఈ మూడుకుడు పోయి ఇట్లా వేసిండు అంటే ఏదున్నా కూడా రేవంత్ రెడ్డి పని తొక్కుడు ఒకటి, కేసీఆర్ తిట్టుడు ఒకటి, కమిషన్ల పేరు మీద బ్యూటిఫికేషన్ అని మూసి బ్యూటిఫికేషన్ అని చెప్పేసి దోసుకునుడు తప్ప ఇంకొకటి ఏమి లేదు. కాబట్టి కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు వ్యత్యాసం ప్రజలు అనుభవించిన వాళ్ళు కేసీఆర్ పాలన. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి పాలన చూస్తూ ఉన్నారు. తప్పకుండా తిరిగి కేసీఆర్ గారు అధికారంలోకి వస్తారు. మనమందరం కూడా మరి కష్టపడి బూత్ స్థాయి ఏజెంట్ల నుండి మొదలుకొని మళ్ళీ సభ్యత్వం చేసుకున్నప్పుడు మనకు సర్పంచులు లేకున్నా కూడా గ్రామ శాఖ అధ్యక్షులే మన సర్పంచులు, సర్పంచ్ లేకున్నా కూడా గ్రామ శాఖ అధ్యక్షులే మన సర్పంచులు. ఆ విధంగా మన పార్టీని బలోపేతం చేసుకున్నాం. మనకి ఎంతమంది కార్యకర్తలు లీడర్లు ఉన్నా కూడా ఓటర్ అనే వ్యక్తి ఇవాళ ఎవరి సైడ్ ఉన్నాడు? కేసీఆర్ వైపు ఉన్నాడు. కాబట్టి మనం దాన్ని మలుచుకునే విధంగా, ఇంకా పటిష్టం చేసే విధంగా, బలోపేతం చేసే విధంగా మీరందరూ కూడా సిద్ధం కావాలి. ఏదున్నా కూడా సార్ ఉంటారు, మేము ఉంటాం, అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. వస్తున్నాదే మా పాత్రికే సోదరులు చెప్పాలి, వస్తున్నాదే. ఇప్పుడు దాన్ని ఎందుకు మాయం చేసిన కేసీఆర్ కిట్ నువ్వు మరింత మెరుగు అమలు చేయమని చెప్పంటు నేను. ఏ కార్యక్రమమే కానీ అని చెప్పంటు నేను. ఇవాళ ఏదైతున్నదో నేను నిన్న సోషల్ మీడియా చూసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో నేను ప్రాణహిత తుమ్మడి దగ్గర కట్టాలని చెప్పంటే నాకు ఆ ఫెడరల్స్ అపాయింట్మెంట్ దొరకలేదని చెప్పాను. నాకు అంత సమర్థవంతమైన ముఖ్యమంత్రి అని చెప్పి అంటున్నాను. దాన్ని కిషన్ రెడ్డిని రాయబారానికి వాడాలని చూసిండు. కిషన్ రెడ్డి నాకు అపాయింట్మెంట్ ఇప్పియవా అని చెప్పని. నిన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏది ఇస్తుందో మరి ఇట్లా వేండి ఫెడరల్స్ కలిసి వచ్చింది. ఆడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆయన పేరేంటి? పవన్ కళ్యాణ్ ఇట్లా వేండల ఫెడరల్స్ కలిసి వచ్చింది. ఆయన ఉప ముఖ్యమంత్రి, మనోడు ముఖ్యమంత్రి. అని ఇటువంటి ఒక అసమర్థ ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి దాపురించడం నిజంగా మన రాష్ట్ర గౌరవాన్ని తొలగిస్తూ మన రాష్ట్ర గౌరవాన్ని ఇస్తుండే అని చెప్పి అంటున్నాయి. రేవంత్ రెడ్డి గౌరవం పోతలేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడు అని చెప్పంటే రాష్ట్ర మన గౌరవం పోతుందంటూ నేను. ఆనాడు ఏదైతుందో కేసీఆర్ గారు లౌక్యంతో వీళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం తలపెట్టేటువంటి ఒక వీళ్ళ ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్ట్ ఏదైతుందో మహారాష్ట్ర ప్రభుత్వం 145 మీటర్లకే పట్టుబట్టడంతో మరి ఏ విధంగా దీన్ని ముందుకు పోవాలి మనం? వీళ్ళ ప్రాణహిత నదీ జలాల వినియోగంతో ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడిందని చెప్పని ఆ ఫెడరల్స్తో చర్చలు చేసి నువ్వు తుమ్మడి వద్ద 145 మీటర్లు అయినా పర్వాలేదు ఆయన, మాకు దిగున మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తుతో ఏదైతుందో మాకు అనుమతి కావాలని చెప్పి తీసుకొని ఇవాళ ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసి మొత్తం తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం చేసినట్టుగా ఘనత కేసీఆర్ గారిని చెప్పండి. 2 పిల్లలు కుంగితే 2 పిల్లలు కుంగినాయి. 33 మాసాలు అవుతుంది. 2 పిల్లలు కుంగి అక్టోబర్లో కుంగినాయి. 33 మాసాలు అవుతుంది. ఇంతలో డిజైన్స్ రూపొందించలేదు. నీకేమంటాడు? నేను కాళేశ్వరాన్ని కూడా పంటలు పండియలేదా? అది కాలం అనుకూలిస్తే పండింది. మరి ఇప్పుడు వెళ్ళినో అంటుండ్రు, ఇప్పుడు రావాలి. ఇప్పుడు కరువు వస్తే మనం ఆదుకునేది కాళేశ్వరం ప్రాజెక్టే. కరువు వస్తే మనం ఆదుకునేది కాళేశ్వరం ప్రాజెక్టు. ఇప్పుడు వరద కాలువకి ఏదైతే రివర్స్ పంపింగ్ పెట్టిండు. వరద కాలువకి ఏదైతుందో రివర్స్ పంపింగ్ పెట్టిండు. ఎవరు ఊహించిన అరే కాలువ రివర్స్ పంపింగ్ ఉంటుందని చెప్పని. అంటే నిజంగా కేసీఆర్ గారి యొక్క ఆలోచన ఆయన ఇప్పుడు అందరూ అంటారు కదా ఆయన ఫామ్ హౌస్ ఉంటే ఆయన నిద్రపోడు. ఆయన మొత్తం 18 గంటలు ఆయన ఆలోచన ఏదైతుందో ఈ రాష్ట్ర ప్రయోజనం, రాష్ట్రాన్ని ఏ విధంగా పునర్నిర్మాణం చేయాలి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చేది ఇస్తుందో రాష్ట్రాన్ని ఏ విధంగా ఏదైతుందో
రివర్స్ గేరేసి వెనక్కి నెడుతుందో దీన్ని మళ్ళీ పట్టాలు ఎక్కియాలని చెప్పారంటే ఏం చేయాలి, ఆ కార్యక్రమాల కొరకు ఏదైతుందో ఆయన ఆలోచన కొనసాగుతుందని చెప్పండి. ఇలా మొత్తం 10 ఏళ్ళలో 3 లక్షల కోట్లు అప్పు చేసిండే కేసీఆర్ గారు. మొత్తం 10 సంవత్సరాలలో ఆయన చేసిన అప్పు 3 లక్షల కోట్లు. ఇది క్యాగ్ అనేది ఏదైతుందో ఆడిట్ రిపోర్ట్, ఇది మనం ఎవరైనా చెప్పేది కాదు. ఇది క్యాగ్ అనేది ఆడిట్ రిపోర్ట్ అంటూ ఇది శాసనసభలో ప్రవేశపెడతారు. దీని మీద చర్చ జరిగింది. 10 ఏళ్ళు రాజ్యం చేస్తే ఏదైతుందో పార్టీ బలోపేతం చేయడానికి కూడా ముందుకు పోతుందని చెప్పండి. ఇప్పుడు ఎవరు అన్నారు, మా మిత్రుడు గంగాధర్ అనుకుంటా, ప్రసాద్ జీవరెడ్డి గారు తెచ్చిన కనుక మీ వాళ్ళు అత్తలేరు సార్ అని చెప్పాను. అరే నా మద్దతు నా అభిమానం రావాలంటున్నాను. చేసే ఎంతమంది కప్పుతాడు అంటున్నాను. నాకు కప్పుతే ఏదైతుందో అందరికి కప్పినట్టు కాదా? నా అభిమానులు అనే వాళ్ళు, నా మద్దతు అనే వాళ్ళు ఏదైతున్నదో కేసీఆర్ గారు ఏదైతే అక్కడికి స్వయంగా జగిత్యాలకు వచ్చి మనకు ఏదైతుందో పార్టీలోకి ఆహ్వానించి చేర్చుకోవడం అంటే మనకి ఎంత గొప్పతనం గర్వకారణమే. అది ఆలోచన చేస్తున్నారు ఎవరన్నా? సరే నేను ఇప్పటికంటున్నా, కండవాళ్ళకి అప్పుడే ప్రధాని రేపు కేటీఆర్ గారు 7th వస్తుండే. కేటీఆర్ గారు మళ్ళన్న 7వ తారీఖు వస్తున్నారు పద్మనాయకలో సమావేశం. వీళ్ళ కండువాలు కప్పడము ఆ దినం ఏదైతుందో సాధ్యమైనంత వరకు అందరికీ కప్పే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఏదైతుందో కండువాలు ప్రధానం కాదా, మన 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 ఆత్మ ప్రధానం. దయచేసి ఏదైతుందో ఇవాళ నాకు ఏదైతుందో ఇవాళ నాకు కాంగ్రెస్ పార్టీ నాకు వంచన చేస్తే రేవంత్ రెడ్డి ఇలా కేసీఆర్ గారు నాకు చేతునిచ్చి నన్ను ఆదుకున్నాడని చెప్పంటారు. నాకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాకు వంచన చేస్తే నన్ను ఆదుకున్నది ఎవరే? కేసీఆర్ ఆదుకున్నాడని చెప్పండి. నన్ను ఆదుకున్నది ఎవరు? కేసీఆర్ ఆదుకున్నాడని చెప్పంటున్నాను. అటువంటి పార్టీ బలోపేతం, కేసీఆర్ యొక్క నాయకత్వం బలోపేతం చేయడం మన బాధ్యత అని చెప్పంట. రేపు భవిష్యత్తులో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం దానికి అందరం కూడా చెప్పంటున్నాను. నేను ఇక్కడ పాత కొత్త అనే తేడాగా అందరం కూడా యావత్ సమాజం కేసీఆర్ గారికి అండగా నిలిచి ఏదైతుందో రేపు రాబోయే ఎన్నిక ఎప్పుడు వచ్చినా 20 ఎన్నికలు వస్తుందని చెప్పి అనుకుంటున్నామే. ఇలా తెలంగాణ రాష్ట్రం అని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏదైతున్నదో 13 ఒక్కటి జీతాలు తప్పిపోయిందా 14లో. నేనేమంటున్నా ఇప్పుడు 13 ఒక్కడే అని తప్పిపోయిందిగా. ఇప్పుడు 13 ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తా చెప్పండి. 13 కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తా అని చెప్పండి. ఆ దిశగా అందరం కృషి చేయాలని చెప్పి కోరుతూ మరి ఇక్కడికి సమయం మించిపోయింది. ఎందుకంటే బీర్పుల్లో కూడా కార్యక్రమం ఉన్నది. మరి మిత్రులు అందరూ కూడా ఏదైతుందో ఈ సర్ పట్ల కొంత మీరు దృష్టి పెట్టండి దయచేసి. మీరు ఎంత వీళ్ళ ఓటర్ని కలవడానికి మనకు సువర్ణ అవకాశం. మనకేం సంబంధం, రేపు ఓటు వచ్చినప్పుడు చూసుకుందాం, ఉన్న ఓటర్ల దగ్గర పోదాం అని చెప్పిన కాదురా నాయన. ఓటర్ని కలుసుకోవడానికి కొరికేది ఇది ఒక అవకాశం చెప్పండి. ఆ అవకాశం వినియోగించుకుందని చెప్పండి. అందులో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైనట్టయితే ఆ సమస్య పరిష్కారం కొరకు ఇప్పుడే చెప్పిన వసంత గారు బీఆర్ఎస్ పార్టీ ఒక లీగల్ సెల్ కూడా ఓపెన్ చేస్తున్నామని చెప్పండి. అప్పీల్ ప్రొవిజన్కి ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ ఒక లీగల్ సెల్ కూడా ఓపెన్ చేస్తుందని చెప్పండి. తప్పకుండా మన ఓటు హక్కును కాపాడటం మన బాధ్యత, బీఆర్ఎస్ పార్టీ బాధ్యత. దానికి అనుగుణంగా అందరం కృషి చేయాలని చెప్పిన కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ.